హాయ్ గైస్, వెల్కమ్ టు ఉదయ్ కిరణ్ నాని యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మీరు స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి గైస్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి దేని గురించి అంటే ఇంటర్నెట్ గురించి. సో చిన్న నుంచి మొత్తం పెద్ద ఏజ్ అందరూ కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటారు డే టు డే లైఫ్లో. సో మనం చిన్న వాళ్ళ గురించి తీసుకున్నట్టయితే ఎస్పెషల్లీ చాలామంది ఇళ్ళలో అయితే చిన్నపిల్లలు ఉంటారు. అంటే మన ఇంట్లో ఉండకపోయినా సరే, మన నైబర్ వాళ్ళ ఇంట్లో అయినా సరే, లేదా మనకు తెలిసిన చుట్టాల వాళ్ళ ఇంట్లో అయినా సరే చిన్నపిల్లలు ఉంటుంటారు. సో వాళ్ళ గురించి టాపిక్. సో వాళ్ళకి చిన్న ఉన్నా సరే వాళ్ళకి ఫోన్ గురించి మ్యాక్సిమం ఆప్షన్స్ అయితే వాళ్ళకి తెలిసి ఉంటాయి. ముఖ్యంగా వైఫై ఆన్ చేయడం, లేదా హాట్స్పాట్ ఆన్ చేయడం, లేదా అక్కడ మొబైల్ డేటా ఉంటుంది చూడండి, మొబైల్ డేటా ఆన్ చేయడం, యాప్స్ని ఓపెన్ చేయడం. ముఖ్యంగా చాలామంది యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటారు చిన్నపిల్లలు. లేదా ఇంకా కొద్దిగా పెద్దవాళ్ళు అంటే ఫ్రీ ఫైర్, పబ్జీ ఆడుతుంటారు, వాట్సాప్ యూజ్ చేస్తుంటారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటివి యూజ్ చేస్తుంటారు, సోషల్ మీడియా కూడా. సో వాళ్ళ పేరెంట్స్ అంటే ఎవరైతే చూస్తున్నారో వీడియో, సో మీ పిల్లలు అలాంటివి చూడొద్దు, సో అంటే అలా యూజ్ చేయొద్దు, మొత్తం టైం మొత్తం దానికే వేస్ట్ అయిపోతుందని మీరు అనుకుంటే మీరు ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను వీడియోలో అయితే చాలా క్లారిటీగా డిస్కస్ చేద్దాం దాని గురించి. సో అప్లికేషన్ దేనికి వర్క్ చేస్తుందంటే, అక్కడ మీకు 2 రోస్ అయితే అక్కడ అప్లికేషన్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వైఫై, ఇక్కడ వచ్చేసి మొబైల్ డేటా. సో వైఫై అంటే ఒక అప్లికేషన్, ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ తీసుకుందాం. వాట్సాప్ వైఫైతో నడుస్తుంది, మొబైల్ డేటాతో కూడా నడుస్తుంది. సో మీరు మీ ఇంట్లో వైఫై ఉందనుకోండి, మొబైల్ డేటా లేదనుకోండి, మీరు వైఫైని క్యాన్సిల్ చేసేయండి. అంటే ఇక్కడ బ్లాక్ చేశారనుకోండి, వైఫై ఉన్నా సరే అన్ని అప్లికేషన్స్ నడుస్తాయి, కానీ మీరు ఏదైతే డిజేబుల్ చేస్తారో అదొకటి నడవదు. అంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ వాట్సాప్కి డిజేబుల్ చేశారనుకోండి, వాట్సాప్ నడవది ఎంత వైఫై ఉన్నా సరే. లేదా మొబైల్ డేటా ఉందనుకోండి, మీరు మొబైల్ డేటా యాజ్ వెల్ యాజ్ అట్ ద సేమ్ టైం మీరు అట్లా చేసుకున్నా కానీ మొబైల్ డేటా ఉన్నా సరే అన్నీ నడుస్తాయి, కాకపోతే వాట్సాప్ నడవది. సో మీకు ఏ యాప్స్ అయితే మీకు నడవాలి, ఏ యాప్స్ అయితే నడవద్దు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రీ ఫైర్ అయినా, పబ్జీ అయినా ఏదైనా ఆన్లైన్ గేమ్ ఉందనుకోండి, సో మీ పిల్లలు ఎనీ టైం అదే ఆడుతున్నారు అనుకోండి, సో అది ఆడొద్దు అంటే మీరు ఆ రెండింటిని మీరు ఆ అప్లికేషన్లో మీరు బ్లాక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ రెండింటికి ఇంటర్నెట్ యాక్సెస్ అయితే కాదనమాట, ఇంటర్నెట్ అనేది వెళ్ళదనమాట. సో ఆటోమేటిక్గా యాప్స్ అనేవి వర్క్ చేయవు. సో వాళ్ళు పైనుంచి ఇట్లా స్క్రాల్ చేసి వైఫై ఆన్ చేసినా, లేదా మొబైల్ డేటా ఆన్ చేసినా, ఏది ఆన్ చేసినా కానీ అది రెండింటికి అయితే నెట్ వెళ్ళదు కాబట్టి అది ఓపెన్ కావు. సో ఈ విధంగా అయితే మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసి డే టు డే లైఫ్లో చాలా అయితే అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ అప్లికేషన్ యూజ్ చేస్తే. సో అప్లికేషన్ ఏంది, సో ఇంకా అప్లికేషన్ మనం ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చాలా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. సో గాయస్, నేను మీకు వీడియోలో ఇంటర్నెట్ని ఎలా బ్లాక్ చేయాలని చెప్పాను కదా, అది మొత్తం ఒక అప్లికేషన్ ద్వారా అయితే అవడం జరుగుతుందని చెప్పాను కదా ప్రాసెస్ అంతా. సో అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే ముందుగా మన మొబైల్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పైన సెర్చ్ బార్ చూడండి, అక్కడ మనం ఇంటర్నెట్ గార్డ్ అని టైప్ చేయండి. సో టైప్ చేయగానే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇంటర్ఫేస్. సో ఈ యాప్ వచ్చేసి 4.1 అయితే రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో 7.4 MB అయితే స్టోరేజ్ అయితే ఈ యాప్ ఉంది. ఇంకోటి 3+ అయితే ఇది ఉంది రేటెడ్ ఫర్. సో ఇది వచ్చేసి 1 మిలియన్+ డౌన్లోడ్స్ అయితే ఉండడం జరిగిందనమాట. సో ప్లే స్టోర్లో ఇటువంటి యాప్స్ చాలా ఉన్నాయి. సో ఇది ఒక్కటి స్పెసిఫైడ్ సెలెక్టెడ్ కరెక్ట్ యాప్ అనమాట మన మొబైల్కి, ఇంటర్నెట్ గార్డ్ అని చెప్పేసి. సో ఇది ఒకటి గూగుల్ ప్లే ప్రొడక్ట్ ద్వారా రికగ్నైజ్డ్ యాప్ అనమాట. సో దీనైతే మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో గాయస్, ఈ యాప్ వచ్చేసి మన మొబైల్లో డౌన్లోడ్ అయితే అవడం జరిగిపోయింది. సో దాన్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. సో యాప్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి. సో దీన్ని మనం ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంటర్నెట్ గార్డ్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది చూడండి. ఇక్కడ ఐ డిసగ్రీ అని చెప్పేసి ఉంది, ఐ అగ్రీ అని చెప్పేసి ఉంది. సో దీన్ని మీరు ఐ అగ్రీని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చాలా అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది, మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్. ఇది వచ్చేసి ఏంటంటే మన మొబైల్లో ఏవైతే ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయో అవి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైతే వైఫై ఇంకా మొబైల్ డేటాతో నడుస్తుందో ఆ అప్లికేషన్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వైఫై అని చూడండి. సో ఫస్ట్ అమెజాన్ చూడండి. అమెజాన్కి నేను ఇక్కడ యూజ్ చేసే నెట్వర్క్ ఏంటంటే వైఫై. చూడండి, మొబైల్ డేటా అయితే నేను యూజ్ చేస్తలేను, వైఫై యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు అమెజాన్ చూడండి. అమెజాన్కి నేను వైఫై అయితే రావద్దని చెప్పేసి ఇక్కడ నేను ఓకే చేశాను. సో ఇంకా గూగుల్ క్రోమ్ ఉంటుంది చూడండి, దాన్ని కూడా వైఫై అయితే రావద్దు, అంటే ఇంటర్నెట్ అనేది రావద్దని చెప్పేసి నేను ఇక్కడ రెండుకి బ్లాక్ చేస్తాను, 2 యాప్స్కి. సో మీరు ఒకవేళ మొబైల్ డేటా యూజ్ చేస్తే ఇక్కడ మీరు మొబైల్ డేటా సింబల్ చూడండి, అక్కడ క్లిక్ చేయండి.
సో ఇలా మీరు ఏ యాప్స్కి అయితే వద్దో ఇంటర్నెట్ అది క్లిక్ చేసుకున్న తర్వాత పైన మీకు ఎనేబుల్ ఇంకా డిజబుల్ లాగా ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. దాన్ని మీరు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయగానే ఇంటర్నెట్ గార్డ్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఓకే అని చూడండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇలాంటి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ముఖ్యంగా ప్రూఫ్ చూపించాలి కాబట్టి సో నేను దీన్ని చేసేసి ఇప్పుడు చూడండి ఈ రెండు నేను అన్బ్లాక్ చేస్తున్నాను ప్రూఫ్ చూపించాలి కాబట్టి. సో బ్యాక్ వచ్చేసి నేను ఇప్పుడు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేయగానే అది ఓపెన్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోయింది చూడండి, యూట్యూబ్ అయితే రావడం జరుగుతుంది చూడండి. సో ఇంకా మీకు ప్రూఫ్ కోసం అమెజాన్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి. సో అమెజాన్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది చూడండి. సో క్యాజువల్గా మనం ఓపెన్ చేయగానే ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగానే రావడం జరుగుతుంది చూడండి. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇంటర్నెట్ గార్డ్ యాప్లో వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను బ్లాక్ చేశాను కదా, బ్లాక్ చేసిన తర్వాత పైన ఎనేబుల్ డిజబుల్ లాగా ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఓకే అని ఉంటుంది, ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ బాక్స్ చూడండి, దాన్ని క్లిక్ చేసి టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ ఆల్వేస్ అలో అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో మీరు డోంట్ ఆస్క్ అగైన్ అని చెప్పేసి క్లిక్ చేసేసి ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు వెతకండి ఏదైతే ఇంటర్నెట్ గార్డ్ యాప్ ఉందో దాన్ని వెతికేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇంటర్నెట్ గార్డ్ అని చెప్పేసి. సో ఈ యాప్కి మీరు ఓపెన్ చేసి ఇక్కడ మీకు పర్మిషన్ ఉంటుంది చూడండి, పర్మిషన్స్ అయితే అలో చేయండి. సో అలో చేయగానే మీరు బ్యాక్ రండి, ఒకసారి బ్యాక్ రాగానే చూడండి ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ చూడండి దాన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే కరెక్ట్గా రాదు చూడండి, రీఫ్రెష్ చేస్తాను ట్యాబ్ని. సో ఈ పేజ్ని అయితే తీసేస్తాను. సో చూడండి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. సో ఇంటర్నెట్ అయితే వస్తలేదు చూడండి, పైన స్టక్ అయిపోయింది అక్కడనే. సో మీకు ఇంకా క్లారిఫికేషన్ కోసం అమెజాన్ని కూడా ఓపెన్ చేద్దాం. చూడండి అమెజాన్ కూడా లోడ్ కాదు కరెక్ట్గా. చూడండి మళ్ళీ ఓపెన్ చేస్తాను. అమెజాన్ ఇక్కడ రావడం లేదు చూడండి, అంటే నెట్ దీనికి వస్తలేదు అనమాట, నెట్ అయితే యాక్సెస్ అవుతలేదు ఇక్కడ. సో ఈ ఇంటర్నెట్ గార్డ్ యాప్ ద్వారా మనము నెట్ ఏ యాప్కి వెళ్ళాలి ఏ యాప్కి వెళ్ళొద్దు అని చెప్పేసి మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు మీ ఇంట్లో, సో వాళ్ళకి ఇలా చేస్తే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని గేమ్స్ ఆడనీయకుండా వాళ్ళని మీరు ఉంచవచ్చు. ఇంకా మీకు ఇంటర్నెట్ యూజ్ చేయొద్దు వాళ్ళని చెప్పేసి అనుకుంటే మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ఈ వీడియోకి లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న లోగోని క్లిక్ చేయండి ఫ్రెండ్స్, అక్కడ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వీడియోస్ని పూర్తిగా చూసి లైక్ ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మీ కొరకు ఇలాంటి వీడియోస్ నేను తీసుకురాగలుగుతాను. థ్యాంక్ యూ.